అందరికి శరణార్థి బావుర్రా ఎట్టుర్రు. ఇక ముచ్చటేందంటే మొన్న పిలిచినగా సింగర్ స్వాతి గౌడు ఆ రోజు వాళ్ళ నాయన కూడా పాటలు పాడతాడని చెప్పిందిగా, తీసుకొస్తా అన్న. ఇవాళ అయితే తీసుకొచ్చిన, ఆయనతో కూడా పాటలు పాడిపిద్దాం చూద్దాం. నమస్తేనే. నమస్తే అండి. బాగున్నావా? బాగానండి. అయితే ముందుగా అయితే నీకు ఒక ముచ్చట చెప్తా, అడగండి. నువ్వైతే ఆడ పిల్లని కనలేదు నాయన, ఆడ పులిని కన్నావు. మంచిగా కృతజ్ఞతలు. సరే సరే, మీ అందరి ఆశీర్వాదాలు ఉంటే ఎప్పుడైనా ముందుకు పోయే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం మీ క్యూనిస్ వాళ్ళ తరఫున. ఓకే సార్. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? నా పేరు పబ్బతి పుల్లయ్య. పబ్బతి పుల్లయ్య. మాది స్వగ్రామం వచ్చేసి నేలపట్ల, చౌటుపల్ మండల్, యాదాద్రి, భువనగిరి యాదాద్రి, ఉమ్మిడి నల్గొండ జిల్లా అప్పట్లో. అయితే ఇప్పుడు మీ బిడ్డ మస్తు పాటలు పాడుతుందిగా, ఇక అది జనానికి ఎరుకుండాలా, జనాలు ఆదరించాలా తప్ప ఇంకో విషయం ఏం లేదు. ఆల్రెడీ ఆదరించరు. ఇప్పుడు ఒక మంచి స్టేజ్కి వచ్చింది ఆమె ఆల్రెడీ. మరి ఏమనిపిస్తుంది నీకు? ఆమె పాడడం కూడా చాలా నాకు సంతోషం ఉంది. ఆమె నేను ప్రస్తుతానికైతే ఫస్ట్ అయితే ఏమన్నంటే, కళారంగంలో వద్దురా, ఇప్పటికే నేను కళారంగంలో దిగాను, దాంట్లో దిగి కొంచెం నాకు ఇబ్బందులు కొన్ని ఏర్పడ్డాయి. ఆ సమాజం పైన ఇబ్బందులు ఏర్పడ్డా కూడా ఎదుర్కొంటూ నేను ముందుకెళ్ళిన. ఆ రకంగా కొంతమంది జనాన్ని సమీకరణ చేయటం, అక్కడ ఉన్నటువంటి ఒక పల్లెల్ని మార్చడం కోసం ప్రయత్నం చేశా. నీకెందుకమ్మా అంటే, ఆమె చాటంగా ఈయని నేర్చుకుంది ఈ స్థాయిలో. అయితే నువ్వైతే వద్దని చెప్పినావు. నేనైతే వద్దన్న, ప్రస్తుతానికి కళారంగం అనేది వద్దులే, మనకి ఎందుకు వచ్చిన బాధ అనుకున్నా నేను. కానీ నేను కూడా కొంచెం సేవ చేస్తానే దృక్పథంతో ముందుకు వచ్చింది తప్ప ఇంకోటి ఏం లేదు, సమాజ సమస్య పైన. అయితే వద్దన్నావు కదా, అంటే ఏమిటికి వద్దన్నావు నువ్వు? ఎందుకంటే కళారంగంలో పాడటం ఆడడం అంతవరకే చూస్తారు తప్ప, ఆ చూసి ఆడినటువంటి ఆట కళను వాళ్ళు వినియోగించుకొని వాళ్ళలోనే కొంచెం మార్పు వస్తే చాలా బాగుంటుంది అనే ఆలోచన నాకుంది. కానీ వాళ్ళకు రాదు. ఎంత మాత్రం ఇప్పుడు యువతకి ఏంటంటే, ఎంత మాత్రం పొద్దున్న దాకా స్వయం కష్టంతో ఉంటారని చెప్పి, కష్టంతో ఆధారపడి ఉంటారని ఉండాలనే ఉద్దేశంతో, స్వయం శక్తితోని ఎదగాలనే ఆలోచనతోని మా దృష్టిలో చాలా వరకు ఉంది. అయితే ఇప్పుడు అట్లా కాకుండా ఈ సమాజంలో మారిపోయిందంటే, పొద్దున్నాక జులాయిగా తిరగడం, పొద్దుకంగా తాగడం, తినడం, ఏ లీడర్ దాపిస్తాడు, ఎవరు తినిపిస్తారు అనే ఆలోచనతో ఎదురు చూస్తురే తప్ప, వాళ్ళలో నా మార్పు, నేను ఆన్ దగ్గరికి పోయి ఎందుకు అడగాలనే ఆలోచన రావాలనే ఆలోచనతోనే మేము ముందడిగేసాం. ఆ ప్రకారంగా జనాన్ని మార్చాలనే ఆలోచన కోసం చేశాం. కానీ ఇంకా కూడా జనం మారతలేదు. సరే, మా పాటల ద్వారానైనా, మా ఆటల ద్వారానైనా, మా చెప్పినటువంటి యొక్క పదాల పైన ఆక్షిస్తూ ఏమైనా మారతారనే ఆలోచన కోసం ఇంకా కూడా మేము ప్రయత్నం చేస్తాం. చాలా పాట వాళ్ళు అయితే చాలా మారుతారు. అది ఆ పాటలు చాలా ఉంటది. ఇప్పుడు 10 మందిలో నివ్వాడి ఒక పాట పాడితే 100 మంది సమీకరణ అవుతారు. ఈడ పనుంది రారా బాబు అంటే ఒక్క మనిషి కూడా వెనుక మళ్ళీ చూడు, ఆపద ఉంది ఆదుకుందాం రారా అంటే కూడా రాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఈ సమాజంలో. ఎంత మాత్రం జనం మార్పు కోసమే ప్రయత్నం చేయాలనే ఆలోచన మా దృక్పథం. అయితే మా మనవరాలు ఏం చెప్పింది అంటే, పాటలు మొత్తం మా నాయన కాంచలే నేర్చుకున్నా అన్నది. పాటలు మరి నువ్వు ఎప్పుడు సందు పాడుతున్నావు? నేను 1980 నుంచి 80 నుంచి అప్పుడు ప్రస్థానం నుంచి, అప్పుడు రేడియోలలో వినేది. ఆ రేడియోలలో కూడా ఎప్పుడు టైం టు టైం వచ్చేది. అవి టైం టు టైం అంటే పొద్దున ఒక 8 గంటల నుంచి 10 గంటల వరకు వచ్చేది. మళ్ళీ సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటలు 9 గంటల మధ్యాహ్నం వచ్చేది. మధ్యాహ్నం ఒక 2-3 పాటలు వేసేది. అది దూరదర్శన్ ద్వారా. అప్పుడు వచ్చేటువంటి చలనచిత్రాలు కానీ ఏదే కానీ దూరదర్శన్ ప్రోగ్రామ్ చూడాలంటే ఒక ఈసీటీవీ ఉంటే, ఆ ఈసీటీవీ కాడికి పోయి 100 మంది గుమిగూడి దానికి చెద్దర్లు అడ్డం కట్టి ఆ టీవీని మేము వీక్షించి చూసుకుంటాం అప్పట్లో. ఇప్పుడు అలాంటివి లేదు కదా. ఇప్పుడు చాలా వరకు ముందుకెళ్తుంది అంటారు. అయితే ప్రపంచ స్థాయిలో మీడియా ద్వారా ముందుకెళ్తుంది అని చెప్పినారు. ఓకే, నేను కాదనట్లే. కొంతమేరకు ప్రపంచ స్థాయిలో మీడియా ముందుకు తీసుకెళ్తా ఉంది, దానికి మేము ఏకీవిస్తాం, కాదనట్లే. కానీ స్వచ్ఛంద సంస్థ నేర్పుడు కావాలి ఇక్కడ. ప్రజానీకానికి స్వయాన నేర్పితేనే వచ్చేటువంటి పదాలు కొన్ని ఉంటాయి, నేర్పలేని పదాలతో నేర్చుకునే కోయిలలు కొన్ని ఉంటాయి. ఆ కోయిలలు కూస్తూ ఎక్కడో కొమరాగాన ఉన్నటువంటి ఒక కోయిల కుయ్యటం కూడా కూస్తుంది. కానీ దానికి ఆ రాగం ఎవరు నేర్పిరు? తన తల్లి నేర్పింది. తన తల్లి
ఆ నేర్పడంతోనే ఆ కూకు అనే పదం కోసం ఆశిస్తూ ఇక్కడ కూడా మేము సమాజంగా మేము మార్చేటువంటి ఒక పదాలు మేము చెప్పేటువంటి మాటల ద్వారా ఏమన్నా మారతారా, ఏమన్నా స్వయం శక్తితో నిలబడతారా అనే ఆలోచనతోనే మేము ముందుకెళ్తాం. మరి అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఈ సమాజానికి మంచి ఏం చెప్పాలనుకుంటున్నది ఒక పాట రూపంలో అందుకోరాదు? అట్లా అంటావా? సరే, ఏదేమైనా సరే నేను మేలుకొల్పాలి. అప్పట్లో మేము పాడే పాటలు ఒగ్గు కథలు ఉండేవి, తర్వాత జన సమీకరణ పాటలు ఉండేవి. జన సమీకరణ పాటలకు సంబంధితంగా ఒగ్గు కథల వాళ్ళు ఏమంటారంటే, ఒక పక్కింట్లో పండగ జరుగుతుంది, పండగ వాతావరణం జరుగుతుంటే వాళ్ళు ఒక ఒగ్గోళ్ళు వచ్చి అక్కడ వాడుతారు. ఆ సమీకరణ కోసం పక్కింటి వాళ్ళు కాకుండా అవతల పక్కింటి వాళ్ళు ఆడకట్టోళ్ళు అందరూ వచ్చి కూకునేది. శరణు మాయమ్మ రాణి శాంబావి రాణి కరుణజూడు మమగన్న తల్లి గంగా భవాని దేవి భవాని. శరణు మాయమ్మ రాణి శాంబావి రాణి కరుణజూడు మమగన్న తల్లి గంగా భవాని దేవి భవాని. కళ్ళల్ల తిరిగేది గంగ, వేళ్ళల్లో తిరిగేది గంగ, గంగ లేని చోటు మరెందు లేదు. ఓ శివునికి చిన్న భార్య గంగా భవాని, ముందుగానే నేను ప్రార్థించు తల్లి ఆ రాగవే అంటుంటే కొంతమంది పోయి గబగబా అని ఉరికి చూడడం అవుతుంది అక్కడ ఉన్నట్టుమాట. అయితే వాళ్ళ సమాజం కోసం మనం ఏ రకంగా కొంచెం ప్రయత్నం చేయాలనే ఆలోచనతోని అప్పట్లో మేము కొన్ని పాటలు కూడా రాసేది. అరే రారో కుమరన రారో ఓ మల్లన రారా, లేరా ఎల్లన లేరా ఓ మల్లన రారా, ఎంతకాలం ఈ బతుకులు రారు మనం ఎదిరించి బతకాలే లేరా, ఎంతకాలం ఈ బాధలు రారు మనం ఎదిరించి బతకాలే లేరా. అరే నారే నన్నన్నారే ఓహో నన్నన్నారే, రారో కుమరన రారో ఓ మల్లన రారా, లేరా ఎల్లన లేరో ఓ మల్లన రారా, అంబటాల అయ్యింది రారు, యాడున్నదో మంద ఎడుపోయిందో ఎవరి పొలములున్నదో, యాడున్నదో మరి ఎడుపోయిందో, రారో కుమరన రారో ఓ మల్లన రారా, లేరా ఎల్లన లేరా ఓ మల్లన రారా, వారి మల్లన్న కుమరన్న వర బిడ్డ మరి మల్లన్న ఓ మల్లన్న బాధ మా బడికి బాధ, రేణుకా ఎల్లమ్మ బాధ రేపడికి బాధ, ఓ వాళ్ళ వీళ్ళ బాధలు తీరాలంటే వరి బిడ్డ మరి మల్లన్న వరి కుమరన్న, ఆకలి కన్నీరు తీరనటువంటి ఒక పేదవాళ్ళ కన్నీటి కాద బాధలున్నాయి రా బిడ్డ మల్లన్న, రాగవే. ఈ రకంగా ఒకసారి జనాలు పోయి కొడితే అక్కడున్న మంది, పండుగ ఉన్న మంది నాకాడికి వచ్చారు. ఏదమ్మా మీరందరూ వచ్చారంటే, అయ్యా ఆలకని బాగా నీయే అన్నాడు. అంటే ఆకలి తీరని కన్నీరు తీరనటువంటి ఒక పేదవాళ్ళ కన్నీటి కథ. అంటే వాళ్ళు అక్కడ అరే ఇక్కడ పేదవాళ్ళ కన్నీటి కథలట, అవి ఎలాంటివి మన పుల్లని చెప్తాడు పదం పరి అని చెప్పి వచ్చేది. అప్పట్లో జ్ఞానోదయ సమితిలో అక్షరకళ యాత్ర బృందం ఒకటి ఉండే అప్పట్లో, నల్లగొండ అక్షరకళ యాత్ర వాళ్ళు అది కలెక్టర్ ద్వారా ప్రోగ్రామ్ చేశారు. అందులో కూడా అప్పట్లో నేను కూడా పాల్గొన్నా, కొన్ని గ్రామాలలో తిరిగాము. అప్పుడు కూడా చదువంటే మూడో కన్ను ఓ విద్యార్థి, అది సమస్త విశ్వాసాన్ని తెలుపును ఊరి విద్యార్థి అనే పాట అప్పట్లో చదువు గురించి ఇప్పుడున్న అయితే ఇప్పుడున్న పరిస్థితులు అయితే చదువుతురా ఓకే విషయం. అక్కడికి వచ్చేసరికి సరే మీకు కూడా మంచి ఆలోచనతో అడిగారు. నేను దానికి సంజయ్ సార్ చెప్తాను వినండి. అప్పట్లో పలక బలపం పెట్టి అమ్మ అయ్యే చెయ్యి బట్టి రాయిస్తేనే అక్షరాలు వచ్చేది. ఇప్పుడు అట్లా లేకుండా అక్షరాలు వస్తున్నాయి అంటారు. ఎట్లా వస్తాయి, ఏ రకంగా వస్తాయి? అయితే మేమేం చేసామంటే ఒకరోజు ప్రయాణం కోసం అని బస్టాండ్లో మన ఇమ్లిబన్ బస్టాండ్లోకి పోయాం సార్. ఇమ్లిబన్ బస్టాండ్లోకి పోతే
వాడు టక్కు గిక్కేసుకొని జోరుగా వచ్చాడు. ఆ, అరే ఈ సార్ నేను అడుగుదామని నేను అనుకుంటున్నా. ఆ, వాడు మెల్లగా ఆడంగా తిరిగిండు. ఆ, ఆ స్టేజ్ ఆ ప్లాట్ఫామ్ అన్ని ప్లాట్ఫామ్ తిరుగుకుంటూ నా కాడికి వచ్చి ఆ. మెల్లగా నా చెవులు అడుగుతుండు. ఏమంటుండు? ఏమంటు సార్ గా బస్ సైడ్ పోతానా? ఓయమ్మా. ఆ, అమ్మో ఆ, నేను నాకేదో చెప్తామని వస్తే నన్నా బస్ సైడ్ పోతుందా అని అడుగుతున్నాడు. అమ్మ ఈ టక్కు గిగేసిండుగా. మరి ఈ సమాజంలో ఈయన చదివేది ఆ, అంటే ఈయన చదువు ఇంతవరకు వచ్చింది. అదే ఎదుటి వాళ్ళని అడిగేటువంటి ఒక ప్రసక్తికి ఇక్కడ ఏర్పడతా ఉంది. ఆ. అంటే ఈ సమాజం ఎంత దీనంగా ఉందో లోతుల ఆలోచించారు ఒకసారి చూద్దాం. ఏమంటారు? పైన పటారం ఈయట చదువులు అది ఎంబీఏ చదివిండా, బిఏ చదివిండా, ఏం చదివిండో ఇవాళ అక్షరాలు చదవనండి చూద్దాం. అలకాంచి మొదలు పెడితే రైతు దాకా చదవమనండి చూద్దాం. కనీసం ఒత్తిడి ఏ రకంగా ఉంటే అడగండి చెప్తారేమో చూద్దాం. లేదు, ఈ సమాజం ఇంకా కూడా వెనక్కే పోతుందని చెప్పి నా ఆలోచన ప్రభావం అనిపిస్తా ఉంది. లేదు, మీడియా ద్వారా ముందుకు పోతుందని ప్రపంచం అంటా ఉంది. ఎవరిని ఇక్కడే ఏకీవిద్దాం. ఓకే, ప్రపంచం ఏ స్థాయిలో ఏం జరిగిందో ఏ వార్తల ద్వారా కానీ ఇమీడియట్లా మీడియా ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఇలా జనాలకు వెళ్ళిపోతా ఉంది. సరే, ఇది ఒక రకంగా బాగానే ఉంది. అందులో ఇంకోటి కూడా చాలా వరకు నష్టపరిహారం కూడా ఉంది అనిపిస్తుంది. సరే, చెడు ఉంది, మంచి ఉంది, దాన్ని మనం కాదన్నా. ఎందుకంటే ప్రపంచం కోసం ముందుకు పోతుందనే ఆలోచన కోసం. ఇప్పుడు ఇంట్లో కూర్చొని చదువుతురుగా, అదే అర్థం కావట్లేదు. వాడు చదువుతాడా చదవడా, ఏం చదువుతాడా అనేది లేదు. అయితే ఇప్పుడు ఎంబీఏ చదివిన వాళ్ళు కూడా కొంతమంది పట్టాలు చేత పట్టుకొని పోతుంటే చాలా బాధ అనిపిస్తా ఉంది. పట్టాల చదువున్నా ఉద్యోగం లేదాయే, నిరాశతో నా బ్రతుకు నిస్సహాయుడనైతినే. ఏ పాట పాడను, ఏమని పాడను, బ్రతుకే కన్నీరు ఓరయ్యా, నా బ్రతుకే కన్నీరు. మగబిడ్డనని చెప్పి సను చదివించారు, సాగు భూములమ్మేసి నన్ను చదివించారు, తోబుట్టు చెల్లెలికి తోడునే తేలేను. ఏ పాట పాడను, ఏమని పాడను, బ్రతుకే కన్నీరు ఓరయ్యా, నా బ్రతుకే కన్నీరు మాయ్యా. అంటే ఇలా ఎంఏ బిఈడి చేసిన వాళ్ళు పట్టాలు చేత పట్టుకొని రోడ్లెమ్మడి తిరుగుతారు. వాళ్ళ పరిస్థితులు ఏంటి ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి. జాబులు లేవు. మన తెలంగాణ మనకు వస్తే, మన జాబులు మనకు వస్తాయని మురిసినటువంటి ఒక యువత ఉంది దేశం మీద. వాళ్ళందరి పరిస్థితులు ఏంటి? పనులేమో గానీ ఈ చదువుకున్న వాళ్ళే మొత్తం గంజాయి తాగుడు అవుతుంది. గంజాయికి అలవాటు పడడం. దాంట్లో ఒకటి ఉండే సార్, మాకు ఒకటి ఆలోచనలా వస్తలేదు. అయ్యో మొక్కంగా సారు, నాకు పుట్టిండు ఒక్కడే పోరడు, చదువుకున్నోడాని సక్కంగా ఉంటాడనుకుంటే సందులు బంధులు తిరిగి వస్తాడు, అర్ధరాత్రి ఇంటికి వస్తుండు. అయ్యో మొక్కంగా సారు, అయ్యో పుట్టిండు ఒక్కడే పోరడు అనే ఒక పాట మేము చిన్నప్పుడు ఉండే. నేను కూడా ఆ పాట ఉండే. అయితే కొంత మేరకు పాడేది అది కూడా మేము కూడా చాలా వరకు, కానీ ఇప్పుడు ఆ స్థాయిలో లేదు కదా సార్. ప్రపంచం అంతా ఇబ్బంది పడతా ఉంది. అయితే నీకు ఉద్యమాలే కాకుండా ఏమన్నా జానపదాలు వస్తాయా? అప్పట్లో జానపదాలు మేము కొన్ని రాసాం. మరి ఒక జానపదం వాడు రాదు? జానపదం ఒక పాట వాడు. పల్లెటూరిలో పిల్లను చూసిన చాలా మంచిదమ్మా, నా పంచ ప్రాణమమ్మా, పల్లెటూరిలో పిల్లను చూసిన చాలా మంచిదమ్మా, నా పంచ ప్రాణమమ్మా, కూల కల్లది చంద్రముఖముది, చంద్రబింబము చక్కనైనది, దాన్ని తప్ప వేరే నేను పిల్లను చేసుకోను, దాన్ని తప్ప వేరే పిల్లని చూడలేను. ఇది సారంగ పని ఉన్నప్పుడు అతనితో పాటు మేము రాసి పాడాం సార్. అప్పటికి తప్ప ఇంకా వేరే వాళ్ళని చేసుకోడు ఉండేది. మరే ఉద్యమంలో అప్పుడు ఏమన్నా పాటలు పాడినావా నువ్వు?
ఉద్యమంలో అప్పుడు పాడాం కదా, ఆ, ఏమైనా నేను రైతు సమస్యలపైనే చాలా వరకు రైతు సమస్యలపై. పాడేది. ఆ, అప్పట్లో రైతు సమస్యలపై ఇట్లా ఉద్యమ గాయకులు వాడితేనే అంతో ఇంతో మంచిగా జన పోరాటం సమీకరణ అయ్యేది. అయ్యేది, జన సమీకరణ అయ్యేది, లేకపోతే లేదనేది. అవును. మరి రైతుల మీద ఒక పాట వాడరాదు? రైతులే ఆ, ఓకే సార్. పండు వెన్నెలనిచ్చే ఓ సందమామా, పుండునై పులకరించున్నా పలకరించిపోవా. పండు వెన్నెలనిచ్చే ఓ సందమామా, పుండునై పులకరించున్నా పలకరించిపోవా. సుక్కవన రాక గుడిసే సూరన్న దడవదాయే, సేనంత బీటలు వారి వనమానెదురు చూసే. కరువు సాయం డబ్బులన్నీ అడ్డదారి దొంగలు మీసే. కరెంటేమో సక్కంగా రాదే, ప్రాజెక్టులు కట్టుటలేదే. తీసిన గుంతల బొందలు పెట్టేవో సందమామా, రైతును బోరిగడుతుండే నా సందమామా. పండు వెన్నెలనిచ్చేవో సందమామా, గుండె పగిలి ఒంటరిగున్న పలకరించిపోవా. మంచిగా వాడినావు. అయితే ఇప్పుడు కూడా నువ్వు వ్యవసాయం చేస్తున్నావు అంటగా? చేస్తున్నా ఇప్పుడు. మరి ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఏమైనా మారిందా? ఏమి మారినా అప్పట్లో మాత్రం ఒడ్లు ఉండేది, ఆ, జొన్నలు ఉండేది, అవును. సద్దలు ఉండేది. ఆ, ఆ సద్దలు జొన్నలు ఇప్పుడు మాత్రం ఆ, లేనే లేవు, కనిపిస్తలేవు. ఎట్లెట్లా బతికేటోళ్ళం ఎంకన్నో. ఉమ్, మనము గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా, గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా. చల్ ఎడ్లకు రంగులేసి ఎరువాక జాగేటోళ్ళం, తీరొక్క పంటలు తీసి పుట్ల కొద్దిగా మురిసినోళ్ళం. వరి బిడ్డ కళ్ళము నిండా గింజాలుండేది ఆనాడు, మరి ప్లాస్టిక్ బియ్యం పల్లెకొచ్చోరినాడు, ప్లాస్టిక్ బియ్యం పల్లెకొచ్చోరినాడు. ఎట్లెట్లా బతికేటోళ్ళం ఎంకన్నో మనము, గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా, గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా. ఆనాడు కళ్ళ నిండా గింజలు చూసి మురిసేది. ఇవాళ పంట పండించుకుంటా, పండకుండానే గింజలు తయారు చేస్తా ఉన్నాం. అంతే, మొత్తం కల్తీ, మొత్తం అన్ని రసాయనాలతోని, రసాయన ఎరువులతోని. అప్పట్లో ఎంత ముద్దుగుండే. అప్పట్లో జొన్న గట్క, సద్ద గట్క తిన్న వాళ్ళం. ఎట్లా ఉండేది, ఏమి ఉండేది. సద్ద గట్కలో ఇన్ని మంచిలు పోసుకొని ఓ పచ్చిమిరపకాయ నవ్వులుకొని తింటే దోసకాయలు అవి ఇంతలా దోసకాయలు వచ్చేది, చిలకల పొంటి, రేగల పొంటి. ఇప్పుడు ఆ దోసకాయలు లేవు, ఆ పంటలే లేవు. ఏమైనా ఇప్పుడు బుడంకాయ దోసకాయలు గిద్ద దోసకాయలు ఉంటాయి, అవి పాడైపోయి తినబోతే సప్పగా, తీయబోతే పుల్లగా. ఇప్పుడు చూడు రాదు, అప్పుడు నేను గట్క తిన్నా, ఇప్పుడు కూడా తింటూనే ఉన్నా. 2 కిలోమీటర్లు ఇట్ట పోయి ఇట్లా సవలీలగా. ఇప్పుడు పోరగాలు నడుస్తారు, గీచర్ గాడిపోయేసరికి ఆయాసం నడవలేరు, నడవలేరు, కదలలేరు. అలాంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. రాను రాను ఇంకా ఘోరం అవుతా ఉంది. పారంకోళ్ళ కన్నా అద్రగనం అవుతుంది చూడు. అంతే. ఒకప్పుడు నాటుకోడి కూర అంటే ఒక కొత్తింటికి అల్లుడు పోతే, అరే అల్లుడు వచ్చిండ్రు ఇవాళ ఏం కోయాలరా అని ఊరుకోడి తెచ్చేసి కోసి. ఇప్పుడు ఆ ఊరుకోడి లేదు కదా, ఎంత మాత్రం పారకోడి పోతే కనిపిస్తలేవుగా. మరి ఇప్పుడు మీ బిడ్డ ఉంది కదా స్వాతి, పాటలు మరి చిన్నగా ఉన్నప్పుడు సందే ఒకసారి వద్దన్నావు, మరి ఇప్పుడు మంచిగా ఒక స్టేజ్కి వచ్చింది. మధ్యలో ఎప్పుడైనా మళ్ళీ ఇబ్బంది పెట్టినావా నువ్వు? నేను ఎప్పుడూ ఇబ్బంది పెట్టా. తన అడుగులు వేసుకుంటే ఏ రకంగా పోయినా నేను సంతోషిస్తా తప్ప ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశం నాలోన లేదు, పెట్టను. అది ఎప్పటికైనా సరే తన స్వయం శక్తితో జనం కృషి మారాలి, జనాన్ని మార్పు రావాలి, ఈమె ద్వారా నలుగురు మారాలనే ఆలోచనే తప్ప ఇంకోటి లేదు. నీది అప్పుడు అదే ఆలోచన, నా బిడ్డలకు కూడా అదే ఆలోచన రావాలని నువ్వు అనుకుంటున్నావు. ఆమె కూడా అదే అంటుంది, నాకు ఆస్తులు అంతస్తులు కాదు, సమాజంలో మంచి పేరు ఉండాలి, సమాజానికి కొద్దిగా పనికొచ్చేది చేయాలి అన్నట్టు చెప్తుంది. మంచిగా పెంచినావు అయ్యా బిడ్డలను. అయితే ఇంకొక పాట పాడు రాదు? మరి సమాజం మీద పాడతావా, దీని మీద పాడతావా? సమాజం మీద రైతుల సమస్య పైన ఒక కూలీలు ఉంటారు కదా, పొద్దున్న దాకా గట్ల పైన చేసి అలసలిచి పొయ్యి వచ్చి ఉంటారు, వాళ్ళ గురించి వాడదాం.
రేలా 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 రే 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 రేలా రేలా రే 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 రేలా 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 రే 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 రేలా రేలా రే 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 రేలా మట్టిన పుట్టి మట్టిన పెరిగిన గట్టి కండలమ్మో మా కూలి బతుకులమ్మా మట్టిన పుట్టి మట్టిన పెరిగిన గట్టి కండలమ్మో ఈ కూలి బతుకులమ్మా కొండ కోనలో చేల గట్లపై తిరిగిన జనమమ్మా కూలితో బ్రతికిన జనమమ్మా రేలా 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 రే 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 రేలా రేలా రే 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 రేలా 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 రే 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 రేలా రేలా రే 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 రేలా ఎట్టికి చేస్తూ మట్టిన బతికే కొండ కోనలమ్మో మా కూలి బ్రతుకులమ్మా ఎట్టిని చేస్తూ గట్టిని చూస్తూ కొండ కోనలాయే ఈ కూలి బతుకులమ్మా రేలా 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 రే 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 రేలా రేలా రే 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 రేలా అంటే సమాజంలో మా కూలీలో కొంతమందికి ఈ పాట తెలుసు. మిత్రులారా ఏమనుకోకూరి, అంటే చాలా రోజులైంది ఈ పాట నేను వాడక. ఎప్పుడో చిన్నతనంలో వాడాను. దాదాపు నాకు 18-19 ఏళ్ళ వయసులో అప్పుడు వాడాను. అది అయితే నీకు ఇప్పుడు 5 ఆడపిల్లలుగా 5 ఆడపిల్లలు మంచిగా మంచిగా ఒక పొజిషన్ కి అయితే తీసుకొచ్చినావు. ఇప్పటి వాళ్ళు ఒక ఆడపిల్ల వస్తుందేమో అని భయంతో కడుపులనే ఖతం చేస్తారు. ఆసోటి దాని మీద ఏదైనా చెప్పదలుచుకుంటావు? అలాంటి వాళ్ళకు చూడండి, మీ ఆశయ సాధన కోసం అప్పుడు ఎడ్డి మూర్ఖంగా మేము ఆలోచించారు. మా అమ్మ నాయన ఆడ నుంచి మా అత్త వాళ్ళు వీళ్ళ స్పోర్ట్స్తోనే నేను నలిగిపోయాను. అయితే ఇగనేమో అనే ఆలోచన. అప్పుడు కూడా కొంచెం టెక్నాలజీ వస్తుంది మార్కెట్లోకి, వస్తున్నా కూడా నేను కొంచెం అక్కడి నుంచి మా అత్తవారు ఏంటంటే అయ్యో ఒక మగ పిల్లడన్నా లేడా ఎట్లా ఏందని ఆలోచన. ఇక్కడ మా అమ్మ మా నాయన కూడా ఉండి చూద్దాం మనకు అయితే కొంచెం మేరకు ఆస్తి అయితే ఉంది, ఆ రకంగానైతే సరే ఎట్లయినా సరే వెనకసీర ఆలోచన అనే ఉద్దేశంతో అనే మొండి ఆలోచన పోయిన తప్ప నేను అన్నీ తెలుసు. నాకు రాజకీయం తెలుసు, సమాజం ఏ రకంగా బతుకుతుంది, సమాజం పైన ఏ రకంగా బతకాలనే ఆలోచన కూడా చేసి కూడా గుడ్డిగా అడిగేసిన అనిపిస్తుంది ఇప్పట్లో. ఎందుకంటే ఈ కట్నాల సమస్యల పైన, కట్నాలు కానుకలా అని కనికరమన్నా లేని వాళ్లకు, అమ్మ కట్నాలు కానుకలన్నీ కనికరమన్నా లేని వాళ్లకు చెల్లేనిచ్చి, అమ్మ చెల్లేనిచ్చి పెళ్లి చేస్తిమా, ఓ కన్నా తల్లి అత్తోరింటికి సాగా నంపితిమా మా కన్నా తల్లి. తాళి గట్టిన బావాగాడు బాయిలోన దూసినాడు, దయలేని అత్తామామ నరకానికి పంపినారు, అమ్మ బాయిలోన చెల్లే చూడవే నా కన్నా తల్లి, లీలా మీద తేలాడుతుందా నా చిట్టి చెల్లి. బాయిలోని జీవులకు చెల్లే చర్మమే ఆహారమాయే, బాయిలోని కప్పాలకు చెల్లే చర్మమే ఆహారమాయే, అమ్మ బంగారు చెల్లే చూడవే నా కన్నా తల్లి బాయిలోన తేలుతున్నదా. అలనాడు పాలిక పట్నాలు ఎన్నెన్నో ఉండి కట్టితిమమ్మ, ఈనాడు పాడే గట్టిరా మా చిట్టి చెల్లెకు శ్మశానంలో కాపురమెట్టేరా మా చిట్టి చెల్లెకు. కట్నాలు కానుకలా అని కనికరమన్నా లేని వాళ్ళకు చెల్లేనిచ్చి, అమ్మ చెల్లేనిచ్చి పెళ్లి చేస్తిమా, ఓ కన్నా తల్లి అత్తోరింటికి సాగా నంపితిమా, దయలేని అత్తామామ నరకానికి పంపినారు, దయలేని బావాగాడు బాయిలోన దూసినాడు, అమ్మ బంగారు చెల్లే చూడవే ఓ కన్నా తల్లి బాయిలోన తేలుతున్నదే. అంటే ఒప్పుకున్నటువంటి ఒక కట్నం ఇవ్వకపోతే అత్త మామ భర్త ఈ ముగ్గురు కలిసి ఆ చిట్టి చెల్లె ప్రాణం తీసినటువంటి ఒక అభాగ్యత ఈ సమాజంలో ఇంకా నడుస్తా ఉంది. అదే వరకట్న సమస్యలు ఇంకా నడుస్తా ఉన్నాయి. ఈ వరకట్న నిర్మూలన ఎప్పుడైతుందో ఈ సమాజం ఎప్పుడు బాగుపడుతుందో ఇంకా కూడా గుడిగా పోతా ఉంది. ఇంకెంత మాత్రం డబ్బు 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 అనేది తప్ప ఆత్మాభిమానాలు లేకుండా పోతా ఉన్నాయి. దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి.
ఆత్మాభిమానాలు మాత్రం పెంచండి. పక్క వాళ్ళని సహకరించి ముందుకు నడిపించే ప్రయత్నం చేయండి. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఆమె పాట పాడుతుందంటే ఫస్ట్ వద్దనో తర్వాత సరే అన్నావు, ప్రోత్సహించినావు. ఇప్పుడు చాలా మంది బయట సమాజంలో ఏమవుతుందంటే ఇప్పుడు కన్నతల్లి తండ్రులు వాళ్ళకి ఏది కావాలో అదే కావంటారు. నువ్వు డాక్టరే కావాలి, లేదు నువ్వు పోలీసే కావాలి. వాళ్ళకేమో ఒకదాని మీద ఆలోచన ఉంది. నీ ఒక కన్న తండ్రిగా నువ్వు ఏం చెప్తావు అసోటోళ్ళకి? అసంటోళ్ళకు నేను చెప్పేది ఒకటే, నేను కాదనట్లే. వాళ్ళ స్థాయిలో ఎదిగేటువంటి ఒక పరిస్థితిలో వాళ్ళని ఎదగనియండి. డైవర్షన్ చేయకండి. మైండ్ డైవర్షన్ చేస్తే వాళ్ళకి వేరే ఆలోచనలు వస్తాయి. అలా రాకుండా ప్రోత్సహించండి, నేను కాదనట్లే. కానీ ఆ ప్రోత్సహించే ముందు అడుగు ఏ రకంగా ఎలా అడిగేస్తుంది అనేది మాత్రం మనకు ఆ బాధ్యత ఉండాలి. ఆ రకంగా ముందుకు నడిచే ప్రయత్నం చేయాలి. చేస్తూ ముందుకెళ్ళండి, వాళ్ళని కూడా ముందు నడిపించండి. వాళ్ళ ఆటంకాలకు భంగం కాకండి. మళ్ళీ ఒక మంచి సాంగ్ అందుకోరాదు? మళ్ళా నీకు నచ్చిన సాంగ్ ఏంది? నీకు అన్నిటికన్నా మంచి సాంగ్? రారనా చిన్ని తండ్రి, రారనా రత్నమా, రారనా రత్నమా, అలల పైన అలలు వారే, రైతు పాట. భూమి పైన అలలు వారే, ఎవరు నేర్పిరి అలలకు, పిల్ల కాల్వ అలలకు, రారనా చిన్ని తండ్రి, రారనా రత్నమా, రారనా రత్నమా. మంచిగా వాడుతున్నావే. అయితే మొన్న మా మనవరాలు చెప్పింది పాటలు కూడా రాసావంటగా నువ్వు? నువ్వు రాసింది ఒక పాట రాదు మరి? సరే, ఒక బావ మరదల సమస్య పైన ఆ అమ్మాయి తన బావ గురించి పాడుతుంది. అయితే ఒంటరిగా వాడుకుంటూ గడ్డిమోపులు నిద్రలో పెట్టుకొని వెళ్ళిపోతుంటే ఆ ఆనందం అలాగుంటుందనే ఆలోచనతోని ఎందుకో ఏమో ఆ ఊహ వచ్చింది. మనసు మల్లెలా పరవశించేనా, మనసెట్ల తీరాలే, నా బావెట్ల గలవాలే. మనసు మల్లెలా పరవశించేనా, మనసెట్ల తీరాలే, నా బావెట్ల గలవాలే. కోరి కోరి కట్టుకుంటన్ననే నన్ను కొంగు మూడి వేసుకుంటన్నడే తాను, కోరి కోరి కట్టుకుంటన్నడే నన్ను కొంగు మూడి వేసుకుంటన్నడే తాను. కొబ్బరి బెల్లమే తినిపిస్తన్నన్నోడు, కోతి చేష్టల బావ ఏడున్నాడో, యాడున్నాడు మరి ఎట్లున్నాడో. మనసు మల్లెలా పరవశించేనా, మనసెట్ల తీరాలే, నా బావెట్ల గలవాలే. అలపైన చల్లాని మబ్బుల్ల నడుమ చందమామ రూపురేఖలు గల్లుడు, ఆకిట్ల చందా మామను చూపి అమ్మ అయ్యా నాడు చూపిండ్రు. అతనే కావచ్చునా, ఆ మబ్బుల్లో నిలవచ్చునా, అతనేమో కావచ్చునా, ఆ మబ్బుల్లో నిలవచ్చునా. ఆ మబ్బుల్లో నీడల్లో నన్ను చూసుకుంటూ తాను నేను అయ్యో కలిసిపోతుంటాను. మనసు మల్లెలా పరవశించేనా, మనసెట్ల తీరాలే, నా బావెట్ల గలవాలే. తన మెనబావ మీద ఆలోచిస్తూ గడ్డిమో పెట్టుకుంటే ఆమె వాడుకుంటా. మంచిగా ఉంది. అయితే వాయ్యా పిలవంగానే అయితే వచ్చినావు మా స్టూడియోకి, చాలా సంతోషం. పిల్లల్ని అయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఆడపిల్లలా కాకుండా ఆడపులిలాగా అయితే పెంచుతున్నావు, ఇది మాత్రం సత్యము. మంచిది. మేము చివరికి ఏమైనా చెప్పాలనుకుంటారా మా వాళ్ళకి? ఈ సమాజంలో నడవడికితో నడిచేటువంటి ఒక యువతరానికి కానీ యువకులకు యువకులకు అందరికీ ఒక అభిప్రాయంగా మంచి సూచకప్రాయదాయంగా ఈ క్యూన్యూస్ వాళ్ళు మీ ముందుకు తీసుకొచ్చారు. మీ అందరిని మార్చడం కోసమే వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తారు. మేము కూడా మా వంతు కృషి సాయంగా మేము కూడా ఎప్పటికీ జనానికి వెన్నంటూ వండుకుంటూ, ఇప్పటికంటూ కొంచెం నాకు పాటల మీద పాడి పాడి అలసిపోయాను, నేను పాడలేను. సరే, ఏదో వీళ్ళు రమ్మన్నందుకు నేను కాదనుకుంటూ వచ్చి ఈ ఇంటర్వ్యూ ఇవ్వటం. మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.